ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఇద్దరు దేవుని వాక్యంలో నుంచి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారగా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది. మీరు ఆయనను చూడకపోయినను విశ్వసించున్నారు. నిజమే, ఇది చాలా గొప్ప అద్భుతమైన అనుభవం మన జీవితంలో. యేసుక్రీస్తు ప్రభువును మనం కనులారా చూడలేదు, కానీ మన ఆత్మ ద్వారా, ఆయన వాక్యము ద్వారా ఆయనను కనులారా చూచినట్టుగా మనం ఆయన శిలువ దృశ్యాన్ని మన ఆత్మలో చూసి, ఆయన శిలువ ద్వారా, ఆయన శిలువ రక్తంలో కడగబడిన అనుభవం ద్వారా, ఆయన వాక్యం ద్వారా మనం ఆయనను విశ్వసిస్తూ ఆయన యొక్క మార్గంలో నడవడానికి అనునిత్యం ప్రయాసపడుతున్నాం. అనునిత్యం మనము దాని కొరకు అభ్యాసంలో ఉన్నాం, ఆయనతో నడవడానికి. అయితే ఏమంటాడు? విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అంటున్నాడు. నిజముగా మన విశ్వాసానికి ఫలం ఏంది అని ఆలోచన చేస్తే, మన పరలోకంలో ఆ నిత్యరాజ్యములో మనం ఉంటామనే నిరీక్షణ, శుభ నిరీక్షణ ఉంది. జీవ గ్రంథంలో మన పేరు లెక్కించబడ్డది. అదెంతో ఘనమైన మాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? అనగా ఆత్మరక్షణను పొందుచు. ప్రపంచంలో చాలా మందికి ఆత్మ ఉంది, కానీ ఆత్మకు రక్షణ లేదు. ఈ గొప్ప ఆధిక్యత నీకు నాకు ప్రభు ఇచ్చినాడు. ఎట్లా అంటే, మనం ఆయన శిలువ ద్వారా, ఆయనని చూడకున్నా ఆయనను విశ్వసించడం ద్వారా, ఆయన వాక్యం ద్వారా ఆయనను విశ్వసించడం ద్వారా మన ఆత్మ రక్షణ కలిగి ఉంది. అందును బట్టి మనము దేవుణ్ణి ఆరాధించే వారమై ఉండాలి. మన గొప్పతనం ఏం లేదు, ఆయన తనను విశ్వాసము ఉంచుట ద్వారా ఆయన మనకు విశ్వాసం పుట్టించినాడు. ఆయన మన కొరకు ఆ శిలువలో ప్రాణం పెట్టినాడని మనం నమ్ముట వలన మన విశ్వాసం పెంపొందిస్తూ వచ్చినాడు. దాని ఫలం ఏమైందంటే, మనకు ఆత్మరక్షణ కలిగింది. ప్రపంచంలో ఎవరికి లేని గొప్ప ఆధిక్యత. ఈనాడు నీవు నేను రక్షింపబడ్డాం. ఈ ప్రపంచంలో మనం చనిపోతుండొచ్చు, ఏ ఒక్కరోజు చనిపోతాము, కానీ మనం చనిపోయిన మన ఆత్మ, వెళ్ళిపోయే మన ఆత్మ రక్షణ ద్వారా యేసుక్రీస్తు పాదముల చెంతకి ఆ నిత్య రాజ్యానికి వెళ్తుందనే ఈ శుభ నిరీక్షణ మనకి ఇచ్చినందున మనం ఆరాధన చేసే వారమై ఉండాలి దేవుణ్ణి. కడదేమంటుంటాడు? ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ మాట ఎంత విచిత్రంగా ఉంది చూడు. చెప్పనశక్యము అంటే చెప్పనికే శక్యపడని ఆనందము. ఎవరికంటే ఆత్మ రక్షణ ఉన్నవారికి ఆనందం ఉంటుంది. మనకు ఈనాడు ఏమి లేకపోయినా, మనకు ధనం లేకపోయినా, ఇల్లు లేకపోయినా, సరి అయిన వసతులు లేకపోయినా, ఈనాడు ఆత్మరక్షణను బట్టి ఎట్లున్నామంటే చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషంతో ఆనందిస్తున్నాం. లోకంలో ఉన్నోళ్ళు డబ్బు ఉంది, ఇండ్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, బంగారం ఉంది, పేరు ప్రఖ్యాతులు, హోదాలు, పదవులు ఉన్నాయి. వారు సాయంత్రం అయితే ఆనందం లేక, నెమ్మది లేక వైన్ షాప్లో కూర్చొని మందు తాగుతున్నారు. వారికి అందులోనే ఆనందం అనుకుంటున్నారు. మనమైతే ఇంట్లో కూర్చొని ప్రభు పాద సన్నిధిలో కూర్చొని ఆయనను ఆరాధించడం వలన మనం ఆనందిస్తున్నాం. ఆయన వాక్యం వినటం వలన ఆయన ఆనందిస్తున్నాం. ఆయన ముఖ దర్శనం చేయటం వలన మనం ఆనందిస్తున్నాం. ఆయన వాక్యం చదువుట, ఆయన మందిరంలో ఉండుట, ఆయన ప్రజలతో సావాసం కలిగి ఉండుట, ఇది మనకెంత ఆశీర్వాదకరంగా చెప్పనశక్యమైన ఆనందం. ఆదివారము ప్రభు దినములో 3 గంటలు మందిరంలో కూర్చోవాలంటే చూసిన వాళ్ళు, లోకస్తులకు, ప్రభు నెరగని వారికి వీళ్ళు 3 గంటలు వేస్ట్ చేసుకుంటున్నారు మందిరంలో. అంటే మనం విశ్వసించిన వారము ఆ మందిరంలో ఆయన ఆరాధన చేసి ఆయన వాక్కులు వినే ధన్యత, ఆయన యొక్క శరీరంలో రక్తంలో పాల్గొనే ధన్యత మనకు చెప్పనశక్యమైన ఆనందం. ఇంత గొప్ప ఆనందం ఇచ్చిన ప్రభుకు మనం ఏమిస్తే సరిపోతుంది? మన హృదయమారా ప్రభుని ఆరాధించబద్ధమై ఉండాలి. మనం ఆరాధిస్తున్నామా లేదా? ఎన్ని రోజులు మౌనంగా పోతున్నాం? ఈ ఉదయమున మనం ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడదాం. దేవుడి మాట దించుడుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామంలో వందనాలు. నిజమే, నిన్ను చూడకపోయినా విశ్వసించడానికి నీ వాక్యము మా యొద్దకు వచ్చి మమ్మల్ని సరిచేసి, మమ్మల్ని కడిగి కట్టి నీ యొక్క సన్నిధిలో, నీ యొక్క పరిశుద్ధ స్థలంలో మమ్మల్ని నిలబెడుతూ వచ్చింది. అందుని బట్టి నీవిచ్చిన ఆత్మరక్షణను బట్టి, నీవిచ్చిన చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన ఆనందం బట్టి నిన్ను గణపరచుట కృపని మన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.
మీరందరూ కూడా ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.